మన జీవితంలో నిజమైన విజయం అనేది కేవలం గెలుపు మాత్రమే కాదు. ధర్మంతో ప్రారంభమై మంచి గుణాలతో నడిచే ప్రయాణమే అసలైన విజయం అవుతుంది. ఈరోజు గీతలో వినిపించే శంఖధ్వని మన జీవితం ఎలా ఉండాలో మనకు చెబుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీకేఎల్ విత్ సత్యభామ. మునుపటి శ్లోకంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ తమ శంఖాల్ని ఊదారు కదా! ఆ శంఖధ్వని కేవలం యుద్ధానికి సంకేతం కాదు కదా! అది ధర్మం నిలబడుతుందనే ఒక ప్రకటన కదా! సో, ఇప్పుడు పాండవుల సైన్యంలో ఉన్న మిగతా మహావీరులు కూడా తమ ధైర్యాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నారా? అదే మన ఈ భగవద్గీతలోని శ్లోకం. భగవద్గీతలోని 16వ శ్లోకం. భగవద్గీత 16వ శ్లోకం. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోషమణి పుష్పకౌ. అంటే ఏంటో తెలుసా? కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊరించాడు. ఇంకా నకులుడు, సుఘోషం, సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు. సో, ఇప్పుడిది మనం లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామా? సో, ఫస్ట్ లైన్ ఏంటి? అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః. అనంత విజయం అంటే యుధిష్ఠిరుడి యొక్క శంఖం పేరు. అంటే ధర్మంతో వచ్చిన విజయం ఎప్పటికీ ముగియదు. అంతం లేని శాశ్వతమైన విజయం అనే పేరు గల శంఖం అని దీని యొక్క అర్థం. నెక్స్ట్ ఏంటి? రాజా అంటే రాజు లేదా రాజైన వాడు. కుంతిపుత్రః అంటే కుంతీదేవి యొక్క కుమారుడు. ఎవరు? ధర్మరాజు. యుధిష్ఠిరః అంటే యుధిష్ఠిరుడు. సో, దీని యొక్క భావం ఏంటో తెలుసా? ధర్మానికి ప్రతీక అయిన యుధిష్ఠిరుడు అనంత విజయం అనే శంఖాన్ని ఊదాడు. సో, దీని యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? ధర్మంతో వచ్చిన విజయం తాత్కాలికం కాదు. ఎప్పటికీ నిలిచే విజయం అవుతున్నది. అంటే యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక. అందుకే ఆయన శంఖధ్వని చెప్పేది ధర్మం చివరికి తప్పకుండా గెలుస్తుంది అని. సెకండ్ పార్ట్ ఏంటి? నకులః సహదేవచ్చ సుఘోషౌ మణిపుష్పకౌ. అంటే ఏంటో తెలుసా? నకులః అంటే నకులుడు, సహదేవః అంటే సహదేవుడు, అంటే మరియు, సుఘోష అంటే మధురమైన ఇంకా శుభమైన ధ్వని కలిగిన శంఖం. మంచి స్వభావం ఉన్న వారి మాటలు కూడా అలా మధురంగా ఉంటాయని దీని యొక్క భావం. మణిపుష్పకం అంటే మణుల విలువైన లేక పవిత్రమైన శంఖం. అంటే అత్యంత విలువైనది, పవిత్రమైనది అని దీని యొక్క అర్థం. సో, ఇదేంటో తెలుసా? ఇది జ్ఞానం ప్లస్ వినయం కలిగినప్పుడు వచ్చే మహిమను సూచిస్తుంది. దీని యొక్క ఫుల్ మీనింగ్ ఏంటో తెలుసా? నకులుడు సఘోషం అనే శంఖాన్ని, ఇంకా సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని ఊదారు. సో, దీని యొక్క అంతరార్థం ఏంటో తెలుసా? నకులుడు సూచించేదేంటి? మంచి గుణాలు, ఇంకా మృదుత్వం. సహదేవుడు ఏం సూచిస్తాడు? జ్ఞానం, వినయం, ధర్మం మాత్రమే సరిపోదు. మంచి స్వభావం, ఇంకా జ్ఞానం కలిసినప్పుడే జీవిత విజయం సంపూర్ణమవుతుంది. సో, దీని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏంటో తెలుసా? ఈ ముగ్గురు కలిసే ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నారు మనకి. యుధిష్ఠిరుడు ధర్మం, నకులుడు మంచి గుణాలు, సహదేవుడు జ్ఞానం మరియు వినయం కదా! ఈ 3 కలిసినప్పుడే కదా మన జీవితంలో ఒక శాశ్వతమైన విజయం వస్తుంది. సో, ఇప్పుడు ఇది మన లైఫ్‌కి ఎలా రిలేట్ అవుతుందో, ఇంకా ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పనా నేను? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి కుటుంబాన్ని ఊహించుకుందాం. తండ్రి కుటుంబాన్ని ధర్మంతో, బాధ్యతతో నడిపిస్తాడు కదా! ఇతను యుధిష్ఠిరుడు లాంటి వాడు. ఇంకా సత్యం, న్యాయం, బాధ్యత అవి ఇతని యొక్క బలం కదా! నెక్స్ట్ ఎవరు? తల్లి. సో, కుటుంబాన్ని ప్రేమతో, శాంతితో కాపాడుతుంది కదా! ఇది నకులుని మంచి స్వభావం లాంటిది. ఇంటిని కలిపి ఉంచేదే ప్రేమ కదా! నెక్స్ట్ కుమారుడు లేదా కుమార్తె. భవిష్యత్తు కోసం నేర్చుకుంటారు, ఆలోచిస్తారు. ఇతను సహదేవుడు లాంటి జ్ఞానం ఉన్నవాడు. జ్ఞానం ఉన్నప్పుడే కదా కుటుంబం ముందుకు వెళ్తుంది. ఇంకా తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య. సో, వాళ్ళు అనుభవంతో దారి చూపే ఆశీర్వాదం. వేర్లు బలంగా ఉంటేనే కదా మనం మన కుటుంబాన్ని ఒక చెట్టులాగా నిలబెట్టగలుగుతాం. సో, ఈ శ్లోకం మనకేం చెప్తుందో తెలుసా? ఒక కుటుంబం నిలబడడానికి ధర్మం కావాలి. ఆ ధర్మం ఎవరి వల్ల? తండ్రి వల్ల.
ప్రేమ కావాలి. అది తల్లి వల్ల. జ్ఞానం కావాలి. అది పిల్లల వల్ల. ఇంకా అనుభవం కూడా కావాలి కదా! అది పెద్దల యొక్క ఆశీర్వాదం వల్ల. ఇవన్నీ కలిసినప్పుడే కదా ఆ కుటుంబం ఒక అనంతమైన విజయాన్ని పొందుతుంది. అందుకే నిజమైన విజయం అంటే డబ్బు కాదు. పెద్ద ఇల్లు కూడా కాదు. సంతోషంగా, ధర్మంగా కలిసి జీవించే కుటుంబంలో ఉంటుంది. కుటుంబంలో అందరూ కలిసి ఉండడం అంటే అది ఒక సాధారణ జీవితం అనుకుంటున్నారు కదా! కాదు. అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. ధర్మం ఉన్న తండ్రి, ఇంకా ప్రేమ ఉన్న తల్లి, జ్ఞానం ఉన్న పిల్లలు ఇవన్నీ కలిసినప్పుడే ఆ ఇంట్లో ప్రతిరోజు ఒక అనంత విజయం శంఖధ్వని వినిపిస్తూ ఉంటుంది. అసలు మనకి ఈ శ్లోకం ఏం నేర్పిస్తుందో తెలుసా? ధర్మంతో ప్రారంభమైన విజయం శాశ్వతం. మంచి గుణాలు జీవితాన్ని మధురంగా మారుస్తాయి. ఇంకా జ్ఞానం, వినయంతో కలిసినప్పుడే మహిమ అనేది పెరుగుతుంది. సమిష్టి శక్తి ఉన్నప్పుడు విజయం అనేది ఖాయం. నిజమైన విజయము డబ్బులో కాదు, ధర్మంతో కలిసి జీవించే కుటుంబంలో ఉంది. అంటే కుటుంబం ఒక్కటిగా ఉంటే ప్రతిరోజు మన జీవితంలో అనంత విజయం అనేది మొదలవుతుంది. మన జీవితంలో కూడా యుధిష్ఠిరుల్లా ధర్మాన్ని ముందుంచి, నకులుడిలా మృదుత్వాన్ని పెంచుకొని, సహదేవుడిలా జ్ఞానం, వినయంతో నడిస్తే మన విజయ శంఖం కూడా ఒకరోజు ప్రపంచానికి వినిపిస్తుంది. ఇప్పటివరకు మనం చూసింది పాండవుల ధర్మబలం శంఖధ్వనిగా ఎలా వినిపించిందో. కానీ ఆ శంఖధ్వనిని విన్న తరువాత అర్జునుడి మనసులో ఏం జరిగింది? ధైర్యంగా ఉన్న యోధుడు ఎందుకు ఒక్కసారిగా దిగులు పడ్డాడు? తర్వాతి శ్లోకంలో మనిషి జీవితంలో వచ్చే ఒక అత్యంత ముఖ్యమైన భావన అన్ సందేహం మరియు దుఃఖం గురించి భగవద్గీత మనకు చెప్పబోతుంది. ఇలాంటి గీతా జ్ఞానాన్ని ప్రతిరోజు వినడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో వచ్చే శ్లోకాన్ని కలిసి నేర్చుకుందాం. కలిసి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.